మూడు లోకములకును మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా. ఓ మూడవ కన్ను ఉన్నటువంటి పరమశివ, నువ్వే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, నిలబెట్టినప్పుడు విష్ణువు, పడగొట్టినప్పుడు శివుడు. ఈ మూడు కూడా దయతోటే చేస్తాడు. ఈ మూడు ఎందుకు చేస్తాడంటే ఏ కోపంతో చేయడు, పరమదయతో చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో నాకు ఎవరో తీసుకొచ్చి ఓ చిన్న గాజు దీపం మీద పెట్టుకునేటటువంటి ఆ చిమ్నీ లాంటిది ఒకటి ఇచ్చారు. నేనేం చేశానంటే చిమ్నీ వంక చూసి ఖాళీగా ఉన్నాను కదా అని దానికి రెండు కళ్ళు పెట్టి, ముక్కు పెట్టి, నోరు పెట్టి, పైనుంచి కొద్దిగా పీచు లాంటిది జుత్తు పెట్టి, ముడేసి, దానికి పువ్వులు పెట్టి అన్నీ చేశాను. ఇప్పుడు అది ఒక చక్క అందమైనటువంటి ఒక స్త్రీ బొమ్మ కింద తయారైంది. నాకు నేనే అనుకున్నాను, అబ్బా అచ్చు అమ్మవారిలా ఉందే అనుకున్నాను. ఇప్పుడు ఎవరు సృష్టికర్త? నేనే. ఆ బొమ్మ తయారు చేసిన వాడిని నేనే. ఇంకా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను, అలా ఇలా తిరిగాను. అక్కడ కూర్చుని సముద్రం వంక చూస్తూ నా పాదం అలా ఉంచి దాని మీద ఇసక పోసి గట్టిగా నొక్కి పాదం జాగ్రత్తగా బయటికి తీసేశాను. పైన ఇసక అలా ఉండి లోపల చిన్న గూడులా ఉంది. చిన్నతనంలో మేము తమిళేటి ఒడ్డున ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇలాగే. ఆ పాదం పెట్టిన దగ్గర గుహలా ఉంది. ఇప్పుడు నేను తడి ఇసకతో కొద్దిగా ఇలా 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 చిన్న గోడల్లా కట్టాను, చుట్టూ ప్రాకారం కట్టాను, చిన్న చిన్న ఉపాలయాలు కట్టాను. అక్కడ ఎవరో మందార పూలు పడేశారు. ఆ మందార పూల ముచికలు తీసి ఒక ధ్వజస్తంభాన్ని పెట్టాను. అక్కడే దొరికినటువంటి ఒక చిన్న నత్తగొల్ల ఒకటి తీసి స్ఫటికలింగం అని చెప్పి ఆ లోపల పెట్టాను. ఇప్పుడు ఒక పెద్ద దేవాలయ ప్రాంగణాన్ని సృష్టించాను సముద్రపుటుడున. ఇప్పుడు ఎవరు సృష్టికర్త? నేనే. ఆ దేవాలయాన్ని నిర్మాణం నేనే చేశాను. ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా ఉంచాను. 5ంటికి వెళ్ళాను సముద్రపుటుడికి. 6:30 వరకు ఆ గుడి వంక చూస్తూ మురిసిపోయాను. నేను కట్టిన గుడి అని పొంగిపోయి, అబ్బా ఎంత గొప్ప దేవాలయం అనుకున్నాను. ఈలోగా ఎవడో పువ్వులు అమ్ముకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు. ఓ రూపాయి ఇచ్చి మల్లెపూలు కొని ఒక్కొక్క పువ్వు తీసి నేను పెట్టిన ఆ నత్తగొల్ల శివలింగం మీదే ఒక్కొక్క పువ్వు వేస్తూ మనసులో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటున్నాను. ఇప్పుడు ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నవాడెవరు? పూజలు చేస్తున్నవాడు స్థితికర్త. నిర్వహించడం స్థితికర్త నేనే. చీకటి పడిపోయింది. లేచి వెళ్ళిపోతూ ఎవడైనా దుర్మార్గుడు వచ్చి ఏంట్రా ఈ గుడి అని కాలుతో తంతాడేమో, ఇంత బాగా కట్టాను, లోపల శివలింగంలా పెట్టాను, ఎవడైనా తంతాడేమో అని నేనే సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొచ్చి పోసేశాను. మళ్ళీ అది ఇసుకలోకి కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ సముద్రపుటున్న ఇసుకలో కలిపేసిన వాడెవరు? నేనే. కట్టినప్పుడు సంతోషం, ఉంచినప్పుడు సంతోషం, మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు సంతోషం. కట్టినప్పుడు నేను సృష్టికర్తని, ఉంచినప్పుడు స్థితికర్తని, దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు ప్రళయకర్తని. ఉన్నదొక్కడినే. కట్టినప్పుడు బ్రహ్మని, నిర్వహణ చేసినప్పుడు విష్ణువుని, కలిపేసినప్పుడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఒకడే 3 రూపాలతో కనపడుతున్నాడు. అలాగే ఆ ఒక్క శివుడే బ్రహ్మగారిగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే విష్ణువుగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే శివునిగా ఉంటాడు. మరి ఎందుకండి పడగొట్టడం? చైత్రమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి నాడు అమ్మవారు విశేషమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. అటువంటి తల్లి శివానందలహరిని విన్నా, శివానందలహరిలో ఉన్న శ్లోకాలు చదివినా ఆమె ఎంతో ప్రసన్నురాలవుతుంది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ప్రసన్నురాలైతే మనకి ఇహము పరము కూడా కలిసి వస్తాయి. అంత పవిత్రమైనటువంటి గ్రంథము శివానందలహరి. అందుకే అటువంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటిది కాబట్టి శివానందలహరి. 2 లీలానందలహరి అని పేరు దానికి. పరమశివుడు చేసినటువంటి అనేకమైనటువంటి కృత్యములను, ఆయన యొక్క లీలలను, ఆయన భక్తులకు వశమైనటువంటి విశేషాల్ని కథలుగా చెప్పకుండా శ్లోకాలలో మనం అర్థం చేసుకునేటట్టుగా
మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం కలిగేటట్టుగా శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో రచన చేశారు. వీలైతే ఇవాళ, లేకపోతే రేపటి ఎల్లుండ్లలో మీకు నేను అటువంటి శ్లోకాలు కొన్ని చూపిస్తాను. ఆయన ఏమీ చెప్పరు, చెప్పకుండా కొన్ని మాటలు వాడతారు. శివ, నువ్వు దీనికి ప్రీతి చెందావు అంటారు. అలా శివుడు ఎక్కడ ప్రీతి చెందాడు, ఎక్కడ జరిగింది అన్న విషయం తెలుసుకోవాలని అనిపించింది అనుకోండి. ఏమండి, శివానంద లహరిలో ఇలా ఉంది కదా, శివుడు దీనికి ప్రీతి చెందాడు అని ఉంది కదా, ఒక చోట ఆశ్మభిర్వా అన్నారు శంకరులు. రేపు ఎప్పుడో చూపిస్తాను మీకు ఆ శ్లోకాన్ని. ఆశ్మభిర్వా అంటే రాళ్ల చేత కొడితే సంతోషిస్తాడు అని. పరమశివుడు రాళ్లతో కొడితే సంతోషిస్తాడని ఎక్కడుంది? ఎక్కడైనా ఉంది అలాగా? ఆయన్ని రాళ్లతో కొట్టడం ఏమిటి అసలు? అటువంటి పూజ ఏమిటి? అది వినడానికే అసహ్యంగా ఉంటుంది. మరి రాళ్లతో కొట్టబడ్డాడు అని శంకరాచార్యుల వారు ఒక చోట రాశారు. ఇప్పుడు అది చదివిన తర్వాత ఏమవుతుంది ఎవరికైనా? అసలు పరమశివుణ్ణి రాళ్లతో కొట్టినవాడు ఎవరండి? రాళ్లతో కొడితే అది పూజలా అయింది, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం ఏర్పడుతుంది. కుతూహలం ఏర్పడితే ఏమవుతుంది? ఎవడైనా కొంచెం 4 పుస్తకాలు చదువుకున్నవాడు ఉన్నాడు, కాస్త 4 భక్తితో మాటలు చెప్పగలిగిన వాడు ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా ఉంది కదా శివానంద లహరిలో, ఎవరు కొట్టారండి పరమశివుణ్ణి రాళ్లతో? కొడితే మరి ఆయన ఎందుకు ప్రసన్నుడయ్యాడండి అని అడుగుతారు. అది తెలుసుకునే పర్యంతము దాని మీద కుతూహలం ఏర్పడుతుంది. తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. 10 మంది దగ్గరికి వెడితే, ఏమో మరి నేను ఎక్కడా చదవలేదండి, నేను ఎక్కడా వినలేదు, మరి ఎక్కడుందో చూస్తానులేండి, మాట ఎప్పుడైనా కనపడితే చెప్తాను అన్నారు అనుకోండి. ఎవడు దొరుకుతాడు, ఎవడు చెప్తాడు, ఎప్పుడు తెలుసుకుంటామనేటటువంటి జిజ్ఞాస ఎక్కువైపోతుంది. అదే తపించడం, దాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయం కలుగుతుంది. ఇప్పుడు అది తెలుసుకోవాలన్న తాపత్రయం కలగడమే తపస్సు అయితే, ఆ తపస్సు మన చేత చెప్పకుండా చేయిస్తారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. 1 కాదు 2 కాదు, ఎన్ని లీలల గురించి మాట్లాడారో, ఎంతమంది భక్తుల యొక్క విశేషాల గురించి మాట్లాడారో. అన్ని పరమశివ లీలలతో కూడుకున్నటువంటి గ్రంథము కనుక ఆ లీలలను ఆవిష్కరిస్తే, ఆ లీలల గురించి చదువుతున్నప్పుడు మన మనసులో కలిగేటటువంటి ఆనందమునకు కారణభూతమైన గ్రంథము కనుక దానికి శివానందలహరి అని పేరు. శివానందలహరిలో ఎక్కడైనా శంకరాచార్యుల వారు నేను నమస్కరించుచున్నాను అని కానీ, లేదా శంకర భగవత్పాదులు ఈ నమస్కారము శివునకు చెందుగాక అని కానీ శ్లోకం చేసి ఉంటే, ఆ శ్లోకానికి ఉండేటటువంటి స్థాయి ఏమి అంటే, అది తప్పకుండా కంఠగతం చెయ్యండి అని గుర్తు. ఆ శ్లోకం పుస్తకంలో ఉండడం కాదు, నీ జీవితంలో ఆ శ్లోకం నీకు వచ్చి ఉండాలి అని గుర్తు. అంత ముఖ్యమైతే శంకరాచార్యుల వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు నతి అంటారు, నేను నమస్కరించుచున్నాను అంటారు. నేను నమస్కరించుచున్నాను అని శంకరాచార్యుల వారు వాడారు అంటే దాని అర్థం ఏమిటంటే, శంకరాచార్యుల వారు నమస్కరిస్తున్నారన్నది బాహ్యార్థం. ఒరే, నమస్కారం చేయడానికి నువ్వు ఈ శ్లోకాన్ని స్వీకరించు అని గుర్తు. అంటే అన్ని వేళలా మనం పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పూజామందిరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేసి స్తోత్రం చేసి నమస్కరించగలిగినటువంటి అవకాశము కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఉన్నా భగవంతుణ్ణి తలుచుకుని మనస్ఫూర్తిగా నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి తేలికైన మార్గం ఏమి అంటే, నమస్కరించుచున్నాను అని పూర్తయినటువంటి శ్లోకాలు ఏ ఉన్నాయో ఆ శ్లోకాల్ని తప్పకుండా తెలుసుకోవాలి. కనీసంలో కనీసం శివానందలహరిలో అటువంటి శ్లోకం ఒక్కటైనా వచ్చి ఉండాలి. అసలు ప్రప్రథమ శ్లోకాన్నే శంకరాచార్యుల వారు నమస్కారము చేయుచున్నాను అంటూ మొదలుపెట్టారు. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ మొదలుపెట్టారు. నతి అంటే నమస్కారము, ఇయం ఈ నమస్కారము శివునకు చెందుగాక అని మొదలుపెట్టారు. అటువంటి శ్లోకాలలో పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. అందరికీ కంఠగతమై ఉండాలి. ఆ శ్లోకాన్ని అందరూ తెలుసుకుని ఉండాలి.
నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అన్నారు శంకరు. నతిశంభవే సా ఇయం, ఈ నమస్కారము నేను ఏది చేస్తున్నానో అది శంభునకు చెందుగాక. శంభుమూర్తి అంటే పరమశివుడు. నతిర్యం, ఈ నమస్కారము, ఈ నతి శివునకు చెందుచున్నది. ఎటువంటి శివునకు అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే అని ప్రారంభం చేశారు. శివుడెవరు అంటే నిత్యాయ అని పిలిచారు శంకరులు. నిత్యుడైనటువంటి వానికి నమస్కారం. నిత్యుడైన వాడు అంటే అనిత్యుడు కానివాడు. నిత్యుడు అన్న మాట కాలముతో సంబంధముతో ఉంటుంది. కాల సంబంధం ఉంటే నిత్యం అంటారు. శరీరములు ఉంటాయి లోకంలో, అనేక శరీరాలు. ఆ శరీరాలు ఎప్పుడూ ఉన్నాయా అని అడిగారు అనుకోండి, అవి ఎప్పుడూ ఉన్న శరీరాలు కావు. 1959 సంవత్సరానికి ముందు కోటేశ్వరరావు అనబడే ఈ శరీరం ఉన్నదా అని అడిగారు అనుకోండి, లేదు. ఈ శరీరం 1959లో ఇది పుట్టింది. అప్పటి వరకు ఈ శరీరం లేదు. కాలమునందు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటటువంటిది ఏది ఉంటుందో అది అనిత్యము. అనిత్యమైనటువంటి వస్తువు అన్ని వేళలా ఉంటుంది అని చెప్పడం సంభవం కాదు. ఈ లోకంలో ఒక లక్షణం ఉంటుంది, ఎవరైనా సరే కొంతకాలమే ఉంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే దేవతల దగ్గర నుంచి కూడా ఉంటుంది. అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు. అంటే వాళ్ళు పుట్టినప్పుడు 25 ఏళ్ల వయస్సుతో పుడతారు. వాళ్ళు ఉన్నంతకాలం 25 ఏళ్ల వయస్సుతోటే ఉంటారు. వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు 25 ఏళ్ల వయస్సు ఉండగానే పడిపోతారు. 3 దశలయందు సృష్టి స్థితి లయ, 3 దశలయందు 30 సంవత్సరముల వయస్సు లోపు 25 ఏళ్ల వయస్సుతోటే ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని త్రిదశులని పిలుస్తారు. ఎవరు త్రిదశులు అంటే దేవతలు. దేవతలందరూ 25 ఏళ్ల వయస్సుతో కొంతకాలమే ఉంటారు. బ్రహ్మగారు ఆయనకు కాలమానం ఉంటుంది. ఆయన మనకందరికీ కూడా ఓ సంవత్సరం అయితే ఆయనకి ఏదో కొద్ది కాలం అవుతుంది. అటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే బ్రహ్మస్థానంలోకి కొత్త బ్రహ్మ వస్తాడు. స్వామి హనుమ ఇప్పుడు కలియుగంలో గంధమాదన పర్వతం మీద ఉంటారు. గంధమాదన పర్వతం మీద ఉండేటటువంటి హనుమ వచ్చే యుగంలో భవిష్యత్తులో బ్రహ్మ అవుతారు. ఆయన బ్రహ్మస్థానాన్ని అలంకరిస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా శాశ్వతంగా ఉండేటటువంటి వాడు కాడు. మిగిలినటువంటి మూర్తులలో విష్ణువునకు శివునకు అభేదం చెప్పాలి కాబట్టి, భేదం చెప్పకూడదు కాబట్టి విష్ణువు గురించి స్పృశించరు. విష్ణువు కూడా శివుని యందు ఐక్యమైపోతాడు మహాప్రళయమునందు. అలాగే మర్త్యకోటి గురించి అసలు చెప్పవలసిన అవసరం ఉండదు. మర్త్యులంటే మృత్యువు ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉంటుందో దాన్ని మర్త్యలోకం అంటారు. ఆ లోకంలో ఎవరు పుట్టినా వెళ్ళిపోవడం ఖాయం. వాడు ఉంటాడన్న నమ్మకం మాత్రం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అగ్నిహోత్రం ఉందనుకోండి, ముట్టుకుంటే కాలుస్తుంది. నీరుందనుకోండి, ముట్టుకుంటే తడుపుతుంది. అందుకే మర్త్యలోకం అంటే ఇప్పుడు మనమందరం ఉన్నటువంటి లోకం. ఈ లోకంలో ఎవడైనా పుట్టాడు అంటే, ఉన్నాడు అంటే వాడు వెళ్ళిపోవడం తథ్యం, వాడు ఉండడం. శాశ్వతంగా శరీరం ఉండడం అనేటటువంటిది సంభవము కాదు. ఆ శరీరము వెళ్ళిపోవలసిందే. ఆ శరీరము వెళ్ళిపోతే దానికి నిత్యత్వం ఎక్కడున్నది? కాలమునందది ఎప్పుడు ఎలా ఉంది? అది ఉండదు. 1958కి ముందు ఈ శరీరం లేదు. లేనప్పుడు 1959లో పుట్టినటువంటి ఈ శరీరం ఇంత 59కి ముందు ఏమైంది అన్న విషయాన్ని తెలుసుకుని పుట్టదు. దీనికి తెలియదు. పుట్టిన తర్వాత ఏదో చరిత్రగా కొన్ని విషయాలు ఏవో చదువుకుంటే నేను చదువుకుని ఉండొచ్చు అంతే. అన్ని కాలముల యందు నేను లేను. కృష్ణదేవరాయలుగా పరిపాలించిన కాలంలో ఈ శరీరం లేదు. పరమశివుడు నిత్యాయ. నిత్యాయ అన్న మాటకు అర్థం ఏమిటి? అసలు ఈ లోకములన్నీ కూడా ఎప్పుడు సృష్టి చేయబడ్డాయో
ఆ సృష్టి చేయబడడానికి ముందు ఆయన ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. ఇవన్నీ ప్రళయంలో కలిసిపోయినప్పుడు ఆయన ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేస్తాడు? అలా ఉండడం కాదు, ఇవన్నీ మహాప్రళయమునందు కలిసిపోతే మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి, మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభం చేసినప్పుడు జీవుల యొక్క కర్మ ఎంతవరకు అనుభవించారు, ఇంకెంత కర్మ ఉండిపోయింది, ఆయన దగ్గరే ఉంటుంది లెక్క. దాన్ని ఏ రూపంలో ఉంచుకుంటాడు అంటే భస్మ రూపంలో ఉంచుతాడు. ఈ లోకంలో ఉన్న జీవులందరినీ పడగొట్టి బూది చేసి ఆ బూదిని తీసుకుని తన శరీరానికి అలదేసుకుంటాడు. ఆ చిన్ని చిన్ని కణముల యందు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క పాపపుణ్యములు వాళ్ళు ఎంత అనుభవించారు, ఇంకెంత అనుభవించాలి, అలదుకుని వ్రాసి ఉంచుకుంటాడు. మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ఈ భూమికో లక్షణం ఉంటుంది. ఓసారి పంట వేశాను అనుకోండి, ఆ పంట పండింది అనుకోండి, మళ్ళీ పంట వేశాను అనుకోండి, మళ్ళీ పండాలి. ఓసారి పండానంటే ఇంకా అలా అస్తమానం ఎక్కడ పండుతానండి నేను, నా వల్ల కాదంది అనుకోండి, భూమి ఏమైపోతారు ప్రాణులు, కుదరదు. మళ్ళీ మళ్ళీ పండుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ పండుతూ ఉండాలంటే భూమి యందు అమృత బీజములను ఉంచుతాడు శివుడు. అమృత బీజములను ఒక చిన్న కుండలో పెట్టి ప్రళయ జలముల మీద తేలి వస్తుంది ఆ కుండ. ఆ కుండ ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగం ఆవిర్భవిస్తుంది. అక్కడి నుంచి సృష్టి మొదలుపెట్టి అందులో ఉండేటటువంటి అమృత బీజములను భూమి యందు వేస్తాడు. వేస్తే ఈ భూమికి మళ్ళీ మళ్ళీ పంట పండించగలిగినటువంటి శక్తి నశించకుండా ఉంచి జీవులను సృష్టిస్తాడు. అయోమయం లేకుండా సృష్టిస్తాడు. సృష్టించడంలో ఏదో కుక్కకి పిల్లి పుట్టడం, పిల్లికి పంది పుట్టడం, ఆవుకి నక్క పుట్టడం అలా ఉండదు. సృష్టి చేసినప్పుడే ఏ ప్రాణి ఏ రూపంతో ఉండాలి, అది ఎలా నడవాలి, అది ఏమి తినాలి, పుట్టుకతో ఈశ్వర శాసనం అయిందనుకోండి, 1,00,00,000 రూపాయలు పట్టుకొచ్చి ఇవ్వండి, ఆ ప్రాణి యొక్క అలవాటు మారదు. ఒక ఆవుని సృష్టించాడనుకోండి, మీరు దాని మీద ఎంత ఆకుకూర పెట్టి తీసుకొచ్చి మాంసఖండాన్ని అక్కడ పెట్టండి, ఆవు ముట్టుకోదు, తినదంతే. ఎవరు నేర్పారు దానికి? అది ఈశ్వర శాసనం. ఎవరు ఏది తినాలి, ఎవరు ఏది తినకూడదు. సృష్టి యందు ఆహారమునకు ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తాడు. ఒక ప్రాణిని సృష్టించడం కాదు, సృష్టించిన ప్రాణి ఎంతకాలం ఉండాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా బతకాలి, ఎలా చావాలి నిర్ణయం చేస్తాడు. అందుకని స్థితికర్త విష్ణువు అయి ఉంటాడు. ఇలా చాలా వేల సంవత్సరములు నడిచిపోయిన తరువాత పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పరమేశ్వరుణ్ణి చెందలేక తాపాన్ని పొందుతున్నటువంటి జీవులకు కొంతకాలం విశ్రాంతి ఇవ్వడానికి మహాప్రళయాన్ని సృష్టించి ప్రళయ జలాలలో ఈ భూమినంతటినీ ముంచేస్తాడు. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు పోతన గారు. అప్పుడు ఇంకేం ఉండవు, సూర్యచంద్రుల కాంతి కూడా ఉండదు. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. ఇక వెలుగి ఇవ్వగలిగినటువంటి సూర్యచంద్రులు కూడా ఆగిపోతారు. ఈ కటిక చీకటి కావల ఒక్కడే వెలుగుతూ ఉంటాడు. ఆ వెలుగుతూ ఉండిపోయే తత్వానికి పరమశివుడని పేరు. ఆయనకి కాలమునందు ఉండిపోవడం కాదు. కొంతమంది చూడండి, ఏదో ఒంటికి 116 ఏళ్ళో 120 ఏళ్ళో వస్తాయి, కానీ వాళ్ళకి కణజాలము విచ్ఛిన్నమై జ్ఞాపక శక్తి ఉండదు. జ్ఞాపక శక్తి ఉండక మంచం మీద ఉంటారు. ఏదో ఎవరైనా పట్టుకెళ్ళి జావో నోట్లో పోసారనుకోండి తాగుతారు. కానీ అసలు వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఆ పిల్లలు ఎక్కడెక్కడున్నారు, మనవలు ఎంతమంది, మునిమనవలు ఎంతమంది, ఎవరి ఇంటికి వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏమీ జ్ఞాపకం ఉండదు. ఏమీ జ్ఞాపకం ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే తన గురించి తాను కూడా మరిచిపోతాడు. మీరు వృద్ధుల్ని చూడండి, బాగా వృద్ధులైపోయిన వారికి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఎవర్రా నువ్వు అంటారు. మనవణ్ణి కూడా తాతగారండి నేనండి అన్న తర్వాత ఓరి భడవా నువ్వా అంటారు. జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. 2 మనుష్యులకు ఒక లక్షణం ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతోందో తెలుస్తుంది, ఇంకొక చోట ఏం జరుగుతోందో తెలిసే అవకాశం ఉండదు. నేను కాకినాడలో మా ఇంటికి తాళం వేసి ఉపన్యాసానికి వచ్చాను. ఇక్కడ శివానంద లహరి చెప్తాను తప్ప ఇప్పుడు కాకినాడ మా ఇంట్లో
ఎవరైనా తాళం తీసుకుని లోపలికి వెళ్ళారా? వెళ్ళలేదా? మా ఇంట్లో నేను దీపం మరిచిపోయానా? అన్ని దీపాలు వేసేసి వచ్చానా? ఇవన్నీ నాకు ఇప్పుడు తెలిసి ఉంటుందా అంటే నాకు తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ శివుడు అలా కాదు. అన్ని కాలముల యందు ఆయన ఉంటాడు, సర్వజ్ఞత్వముతో ఉంటాడు. ఒకే కాలమునందు అందరి మనసులలోకి అందరూ చేస్తున్న చేష్టితములు, అందరి యొక్క కర్మలు, అందరి యొక్క పాపపుణ్యములు తానొక్కడే గ్రహించగలిగినటువంటి సమర్థుడై ఉంటాడు. తప్ప నేను ఇక్కడ ఉన్నానండి, ఏదో ఆయన చెప్పకుండా నాకు ఏం తెలుస్తుందండి, నా ఎదురుగుండా ఉన్నవాడు ఏం చేస్తున్నాడో చూస్తానండి, మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో అనగలిగినటువంటి వాడు కాడు. ఎక్కడ ఉండి మీరు ఏం చేస్తుండండి ఆయనకి తెలియనిది ఉండదు. అందుకే మూడవ కంటి వాడికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు. మూడో కంటికి తెలియకుండా చేయండి అంటారంటే నా రెండు కళ్ళు తప్ప మూడో కన్ను అంటే పక్కవాడికి తెలియకుండా చేయాలి. మూడు కన్నులు ఉన్నవాడికి తెలియకుండా ఎవడూ ఏమీ చేయలేడు. ఆయన సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రములుగా ఉంచుకుంటాడు. పగటి పూట అందరూ ఏం చేస్తున్నారో సూర్యుడన్న కన్నుతో చూస్తూ ఉంటాడు. రాత్రి ఏం చేస్తున్నారో చంద్రుడన్న కంటితో చూస్తూ ఉంటాడు. అగ్ని రూపమై సమస్త జీవులలో ఉండి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నాలో కొంత వేడి ఉండాలి కదా, థర్మామీటర్ పెట్టి చూస్తే ఏదో 98.4 ఏదో వేడి ఉండాలి. ఆ వేడి లేకపోతే ఇబ్బంది కదా. ఆ వేడి రూపంలో ఉండేటటువంటి వాడు పరమశివుడు. అది ఒళ్ళంతా వేడి ఉన్నప్పుడు ఈ శరీరంతో నేను ఏం చేస్తున్నానో ఆయనకి తెలియదేమిటి? భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఏం జరుగుతుందో తెలిసినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు. నేను ఇప్పుడంటే ఇలా ఉన్నాను, ఇంకో 10 ఏళ్ల తర్వాత కోటేశ్వరారు మీరు దేని గురించి ఉపన్యాసం చెప్తారని అడిగారు అనుకోండి, నేను ఎలా చెప్తాను? చెప్పలేను. పరమశివుడు 10 సంవత్సరముల తరువాత నేను కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి కోటేశ్వరరావుని ఇవాళ పిలువబడుతున్నటువంటి జీవుడు ఉత్తర జన్మల యందు ఏమవుతాడు, లేకపోతే జన్మ లేకుండా పోతాడా, నీచ జన్మలలో కెడతాడా చెప్పగలిగిన వాడు అయి ఉంటాడు. అది సర్వజ్ఞత్వం. అంటే నిత్యాయ అని శంకర భగవత్పాదుల అండంలో విశేషం ఏమిటి అంటే ఒక కాలమునందుండి ఒక కాలమునందు లేనివాడు కాడు. అన్ని కాలముల యందు ఆయన ఉన్నాడు. అన్ని కాలముల యందు ఉన్నాడు. అన్ని కాలముల యందు అందరు జీవులు చేస్తున్నటువంటి విషయములను తాను తెలుసుకుంటూ ఉన్నాడు. అటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానమున్నవాడు, సర్వజ్ఞత్వం ఉన్నవాడు. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే ఆయన 3 గుణములకు ఆధారభూతుడై ఉంటాడు. అందుకే చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రిశూలం పట్టుకోవడం వెనక ఉండేటటువంటి రహస్యం అది. అందుకే ఆయన శూలం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్ఠత అంది లింగపురాణం. ఆయన త్రిశూలం ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఈ క్రింద ఇలా ఊచలా ఉండి పైకొచ్చేటప్పటికి 3 కొనలు ఉంటాయి. ఆ 3 కొనలే 3 గుణములు. 3 గుణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ 3 గుణముల యందు 3 కాలముల యందు 3 లోకముల యందు 3 అవస్థల యందు జీవులు తిరుగుతూ ఉంటారు. ఇదే త్రిపుర సుందరి అంటారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటుంటారు కదా. బాలా త్రిపుర సుందరి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమశివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలమే అమ్మవారు. ఆమె పైకి పిలవబడినప్పుడు త్రిపుర, ఆమె త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. ఈ 3 కొనలు, ఆ త్రిశూలానికి ఉండేటటువంటి 3 కొనలు ఏ ఉన్నాయో అవి 3 గుణములు. 3 గుణములంటే సత్వము, రజస్సు, తమస్సు. ఎన్ని సంవత్సరాలు మనిషి జీవించనివ్వండి, ఈ 3 గుణములలో తిరుగుతూ ఉంటాడు. సత్వం అంటే కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటాడు, ఏదో ఏమీ అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. అలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి కాలాన్ని సత్వం అంటారు. కోరికలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు, ఏదో బయలుదేరతాడు, ఈ పని అవుతుందా, ఈ పని అవ్వకపోతే నేను ఏం చెయ్యాలి, చెయ్యని వాడిని ఏమనాలి, చేసిన వాడిని ఏమనాలి, నాకు ఎంత వస్తుంది, వచ్చిన దాంతో ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఉద్వేగాన్ని పొందుతూ ఉంటాడు కోరికలతో. దాన్ని రజోగుణంతో ఉన్నాడంటారు. బడలిపోతాడు, బడలిపోయి నిద్రపోతాడు. తమోగుణంతో ఉన్నాడంటారు. బద్ధకంతో ఉంటాడు, లేవడు, కుర్చీలో కూర్చుంటాడు, ఆ పక్కనే ఉంటుంది కాగితం, అది తీసుకుని లేచి వెళ్ళి తెచ్చుకోడు, ఎవరినో పిలిచి ఆ కాగితం ఇలాగి అంటాడు. ఆ బద్ధకంతో ఉండడం, నిద్రపోవడం, దాన్నే తమోగుణం అంటారు. సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణాల్లో తిరుగుతాడు మనుష్యుడు ఎప్పుడు.
అథవా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో తిరుగుతాడు. నేనండి ఏలూరులో చదువుకుంటున్న రోజుల్లో అని జరిగిపోయిన కాలం చెప్తాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానండి వర్తమాన కాలం చెప్తాడు. రాబో కాలంలో నా దగ్గర ఎల్ఐసి పాలసీ ఒకటి ఉంది, అది దాని మీద నాకు ₹1,00,000 వస్తాయంటాడు. భవిష్యత్ చెప్తాడు. ఈ 3 కాలముల యందు తిరుగుతూ ఉంటాడు, 3 అవస్థల యందు తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త అంటే ఇంద్రియములు మనస్సు పైకి లేచి ఉంటాయి. ఇంద్రియములు అంటే కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చెప్తుంది, నాలుక రుచి చెప్తుంది, చర్మము స్పర్శ చెప్తుంది, మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలా లేచి ఉంటే జాగృత్ అంటారు. స్వప్న అంటే ఇంద్రియములు అలిసిపోతాయి, అలిసిపోయి ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మనస్సు మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది. తెలివిగా ఉండి ఇంద్రియముల శక్తులన్నీ తనలోకి తీసుకుంటుంది. కన్ను మూతపడిపోతుంది, ఇక చూడదు. చెవి వినదు. వినదు అంటే దాని అర్థం చప్పుడైనప్పుడు కర్ణభేరి కదులుతుంది, కానీ ఈ కర్ణభేరి పుచ్చుకున్న ధ్వనిని మనసు పుచ్చుకోదు. మధ్యలో కవాటం తెగిపోతుంది. తెగిపోతే ఫలానాది విన్నాడు అన్నది మనసు అందుకోలేదు కాబట్టి తెలియదు. నాలుక మీద లడ్డు పెట్టారనుకోండి, నిద్రపోతున్న వాడికి నాలుక రుచి చెప్తుంది తీయగా ఉందని, కానీ తీయగా ఉందన్న విషయాన్ని మనసు పుచ్చుకోదు. నాలుక చెప్పిన దానికి మనసు పుచ్చుకోవడానికి మధ్యలో కవాటం తెగిపోతుంది. అప్పుడు నిద్రపోతున్నాడు అంటారు. కానీ మనసు ఏం చేస్తుందంటే కొంతసేపు ఇంకా తన కోరికల కొద్దీ, తన భయాల కొద్దీ రకరకాలైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నాకు కాశీపట్టణం అంటే చాలా ఇష్టం అనుకోండి. నేను కాశీ వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, గంగానదిలో స్నానం చేసి లేచి నిలబడినట్టు. గంగానదిలో స్నానం చేస్తే ఓ విశేషం ఉంది. గంగానదిలో స్నానం చేసిన వాడు వెంటనే పొడిబట్ట పెట్టి ఒళ్ళు తుడిచేసుకున్నాడు అనుకోండి, అది ఒక స్థాయిలోనే గంగా స్నానం చేసినట్టు. గంగలో స్నానం చేసిన వాడు ఒళ్ళు తుడుచుకోకుండా నిలబడాలి, ఒళ్ళు తుడుచుకోకూడదు. తుడుచుకోకుండా నిలబడితే గాలికి ఒళ్ళు ఆరిపోతుంది. అలా గాలికి ఒళ్ళు ఆరిపోయిన తర్వాత పొడిబట్ట కట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, దాని ఫలితం చాలా విశేషం. ఇప్పుడు ముఖమండలం నుంచి జారినటువంటి జలబిందువులను దేవతలు వచ్చి తాగుతారు అని. కాబట్టి ఏదో నేను ఎక్కడో చదువుకున్నాను అనుకోండి, నాకు గంగ స్నానం చేయాలి, కాశీ వెళ్ళాలని ఉంది. నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు చెప్పిన విషయాలు మనసు పట్టుకోవడం మానేసి మనసు కాశీ వెళ్ళిపోయి కాశీలో స్నానం చేస్తున్నట్టు, నేను గంగలో మునిగినట్టు, బయటికి వచ్చి నించున్నట్టు, చల్లటి గాలేస్తే వణికిపోతున్నట్టు అనిపించి తెలివొస్తుంది. నిజంగా గంగలో స్నానం చేసి లేచి నిలబడ్డానని అనుకుంటాడు. స్వప్నమునందు అక్కడ లేని దాన్ని మనసు సృష్టిస్తుంది. అది స్వప్నావస్థ అంటారు. అదే మనసు తర్వాత బడలిపోయి అది కూడా ఏం చేస్తుందంటే ఇంద్రియ శక్తుల్ని పట్టుకొని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటారు. ఏమీ తెలియదు, అంతా ఆనందమే. అందుకే గాఢ నిద్రపట్టి లేచిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అన్నారు అనుకోండి, అబ్బా హాయిగా ఉందండి, ఏమి నిద్ర పట్టిందో అంటాడు. మనస్సు పని చేయకుండా ఉందనుకోండి సంతోషం. మనస్సు నిద్ర నిలిచిందనుకోండి మళ్ళీ కష్టాలు, సుఖాలు, సంకల్పాలు, వికల్పాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, త్యాగాలు, రాగాలు, భోగాలు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి అలజడి మొదలైపోతుంది, చెమట పట్టేస్తుంది. లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి ఈ మూడిటిలోనే తిరుగుతాడు. అందుకే ఈ 3 అవస్థలలో, 3 కాలములలో, 3 లోకములలో ఎప్పుడూ తిప్పగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెయే త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి భర్త త్రిపురాంతకుడు పరమశివుడు. ఆయన సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి 3 గుణములతో కూడిన శూలాన్ని తాను పట్టుకుంటాడు. ఇప్పుడు పరమశివుడు శూలాన్ని పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేసి నమస్కరించిన, త్రిశూలం నీటిలో మునిగినప్పుడు తాను కూడా మునిగి స్నానం చేసిన శుద్ధ సత్వమునందు నిలబడగలిగినటువంటి అనుగ్రహము కలుగుతుంది. అందుకే త్రిశూల స్నానం అంటారు. వెంకటాచలపతికి చక్రస్నానం ఎలాగో శివాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు త్రిశూల స్నానం చేస్తారు. ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా మంత్రాలతో స్నానం చేయిస్తారు. త్రిశూల స్నానం చేశాడనుకోండి ఈ 3 దాటి శుద్ధ సత్వమునందు నిలబడతాడు. శుద్ధ సత్వం అంటే ఏదో కాసేపుండి మళ్ళీ పోయేది కాదు, ఎప్పుడు ప్రశాంతంగా భగవంతుణ్ణి పట్టుకుని ఉండగలిగినటువంటి స్థితి అంకురిస్తుంది. అందుకని నిత్యాయ
త్రిగుణాత్మనే కాదు కాదు. ఈ త్రిగుణములే మారి మారి సృష్టి చేస్తే సృష్టి స్థితి లయ అవుతాయి. అందుకే రంగులు చెప్తారు. బ్రహ్మగారు ఎర్రగా ఉంటాడు, శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు, పరమశివుడు తెల్లగా ఉంటారు అండం నిజంగా భగవంతుడికి రంగు ఏమిటండి? నిజంగా భగవంతుడికి రంగు ఉందని కాదు దాని ఉద్దేశం. ఎరుపు రజోగుణానికి సంకేతం. ఎరుపు ఎక్కడుందో అక్కడ మార్పు, కోరిక, తాపత్రయం అన్నీ ఉంటాయి. అందుకే మార్పు కావాలన్న వాళ్ళు ఎర్రజెండాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ మార్పుకి సంకేతం ఎరుపు. ఆ ఎరుపు రజోగుణం కోరికతో కూడి ఉంటుంది. అందుకని బ్రహ్మగారు ఎరుపుతో ఉంటాడు, సృష్టి చేస్తూ ఉంటాడు. స్థితికర్త అయిన విష్ణువు నల్లగా ఉంటాడు. ఏమండి మరి నల్లగా ఉంటే తమోగుణం కదా, నిద్రపోవడం కదా. మరి విష్ణువు నిద్రపోతే లోకాలు ఎలా నడుస్తాయి అంటే ఆ నల్లతనంలో చల్లతనం ఉంది. ఆ చల్లతనమే లోకాలని కాపాడడం. అందుకే నల్లతనం అంటే బొగ్గు నలుపు కాదు, అది మబ్బు నలుపు. అందుకని చల్లతనంతో కూడిన నల్లతనంతో ఉంటాడు. పరమశివుడు తెలుపు, సరస్వతి తెలుపు, అన్నా చెల్లెళ్ళు. జ్ఞానప్రదాత. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే పరమశివుడు అంటే చంపేస్తాడు అనుకుంటాడు. ఆయనకి అదే పనే కాదు. జ్ఞానదాత మహేశ్వర. ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు. ఇహమునందు భోగం ఇస్తాడు, లోపల జ్ఞానం ఇస్తాడు. అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు. శుద్ధ సత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకని 3 రూపాలతో ప్రకాశించి 3 లోకాలుగా 3 కాలాలుగా ఉండేవాడు శివుడే. 3 లోకములకును 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా. ఓ 3వ కన్ను ఉన్నటువంటి పరమశివ, నువ్వే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, నిలబెట్టినప్పుడు విష్ణువు, పడగొట్టినప్పుడు శివుడు. ఈ 3 కూడా దయతోటే చేస్తాడు. ఈ 3 ఎందుకు చేస్తాడంటే ఏ కోపంతో చేయడు, పరమదయతో చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో నాకు ఎవరో తీసుకొచ్చి ఓ చిన్న గాజు దీపం మీద పెట్టుకునేటటువంటి ఆ చిమ్నీ లాంటిదోటి ఇచ్చారు. నేనేం చేశానంటే చిమ్నీ వంక చూసి ఖాళీగా ఉన్నాను కదా అని దానికి 2 కళ్ళు పెట్టి, ముక్కు పెట్టి, నోరు పెట్టి, పైనుంచి కొద్దిగా పీచు లాంటిది జుత్తు పెట్టి, ముడేసి, దానికి పువ్వులు పెట్టి అన్నీ చేశాను. ఇప్పుడు అది ఒక చక్క అందమైనటువంటి ఒక స్త్రీ బొమ్మ కింద తయారైంది. నాకు నేనే అనుకున్నాను, అబ్బా అచ్చు అమ్మవారిలా ఉందే అనుకున్నాను. ఇప్పుడు ఎవరు సృష్టికర్త? నేనే. ఆ బొమ్మ తయారు చేసిన వాడిని లేని. ఇంకా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను, అలా ఇలా తిరిగాను. అక్కడ కూర్చుని సముద్రం వంక చూస్తూ నా పాదం అలా ఉంచి దాని మీద ఇసుక పోసి గట్టిగా నొక్కి పాదం జాగ్రత్తగా బయటికి తీసేశాను. పైన ఇసుక అలా ఉండి లోపల చిన్న గూడులా ఉంది. చిన్నతనంలో మేము తమిళేటి ఒడ్డున ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇలాగే. ఆ పాదం పెట్టిన దగ్గర గుహలా ఉంది. ఇప్పుడు నేను తడి ఇసుకతో కొద్దిగా ఇలా 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 చిన్న గోడల్లా కట్టాను, చుట్టూ ప్రాకారం కట్టాను, చిన్న చిన్న ఉపాలయాలు కట్టాను. అక్కడ ఎవరో మందార పూలు పడేశారు. ఆ మందార పూల ముచికలు తీసి ఒక ధ్వజస్తంభాన్ని పెట్టాను. అక్కడే దొరికినటువంటి ఒక చిన్న నత్తగొల్ల ఒకటి తీసి స్ఫటికలింగం అని చెప్పి ఆ లోపల పెట్టాను. ఇప్పుడు ఒక పెద్ద దేవాలయ ప్రాంగణాన్ని సృష్టించాను సముద్రపుటుడున. ఇప్పుడు ఎవరు సృష్టికర్త? నేనే. ఆ దేవాలయాన్ని నిర్మాణం నేనే చేశాను. ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా ఉంచాను. 5ంటికి వెళ్ళాను సముద్రపుటుడికి. 6:30 వరకు ఆ గుడి వంక చూస్తూ మురిసిపోయాను. నేను కట్టిన గుడి అని పొంగిపోయి, అబ్బా ఎంత గొప్ప దేవాలయం అనుకున్నాను. ఈలోగా ఎవడో పువ్వులు అమ్ముకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు. ₹1 ఇచ్చి మల్లెపూలు కొని ఒక్కొక్క పువ్వు తీసి నేను పెట్టిన ఆ నత్తగొల్ల శివలింగం మీదే ఒక్కొక్క పువ్వు వేస్తూ మనసులో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటున్నాను. ఇప్పుడు ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నవాడెవరు? పూజలు చేస్తున్నవాడు స్థితికర్త. నిర్వహించడం స్థితికర్త నేనే. చీకటి పడిపోయింది. లేచి వెళ్ళిపోతూ ఎవడైనా దుర్మార్గుడు వచ్చి ఏంట్రా ఈ గుడి అని కాలుతో తంతాడేమో, ఇంత బాగా కట్టాను, లోపల శివలింగంలా పెట్టాను, ఎవడైనా తంతాడేమో అని నేనే సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొచ్చి పోసేశాను. మళ్ళీ అది ఇసుకలోకి కలిసిపోయింది.
ఇప్పుడు దాన్ని మళ్ళీ సముద్రపుట్టున్న ఇసుకలో కలిపేసిన వాడెవరు? నేనే. కట్టినప్పుడు సంతోషం, ఉంచినప్పుడు సంతోషం, మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు సంతోషం. కట్టినప్పుడు నేను సృష్టికర్తని, ఉంచినప్పుడు స్థితికర్తని, దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు ప్రళయకర్తని. ఉన్నదొక్కడే. కట్టినప్పుడు బ్రహ్మని, నిర్వహణ చేసినప్పుడు విష్ణువుని, కలిపేసినప్పుడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఒకడే 3 రూపాలతో కనపడుతున్నాడు. అలాగే ఆ ఒక్క శివుడే బ్రహ్మగారిగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే విష్ణువుగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే శివునిగా ఉంటాడు. మరి ఎందుకండి పడగొట్టడం అంటే? ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మనుష్యుల శరీరములను పడగొట్టడం ఎందుకు, లయం చేసేయడం ఎందుకు? పరమశివుడు అంటే పడగొట్టకుండా ఉంటే బాగుండనే ఉంటుంది ప్రతివాడికి. 90 ఏళ్ళు రానివ్వండి, 130 ఏళ్ళు రానివ్వండి, పడగొట్టకుండా ఉంటే బాగుండంటుంది. ఏ ఇతర విశ్వాసముల యందు లేని గొప్పతనం ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. మృత్యువుని దేవత అని పిలుస్తారు, మృత్యుదేవత అంటారు. భగవంతుడు అలా పడగొట్టలేదనుకోండి, జర్జరీభూతమైన శరీరంతో వృద్ధాప్యం వచ్చేసి ముడతలు పడిపోయి కళ్ళు కనపడక, చెవులు వినపడక, తినలేక, తింటే జీర్ణం కాక మంచాన పడి ఎన్నాళ్ళు రోగాలతో రుష్టులతో కొట్టుకుంటావు. ఈ శరీరాన్ని పడగొట్టేసి మళ్ళీ ఒక బలమైనటువంటి శరీరాన్ని ఇచ్చి నువ్వు ఎక్కడ ఉపాసన ఆపేశావో అక్కడి నుంచి మళ్ళీ సాధన చేయి నన్ను చేరుకోవడానికి అని ఇంకొక కొత్త శరీరాన్ని ఇవ్వడానికి పాత శరీరాన్ని పడగొడతాడు. ఇప్పుడు అందులో దయ ఉందా, కక్ష ఉందా? పడగొట్టకుండా ఉంచేశాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం? అందరూ ఛేదరించుకుంటూ. అందుకని పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, ప్రళయం చేసినప్పుడు కూడా దయామయుడై ఉంటాడు తప్ప దయ లేకుండా ఏ పని చెయ్యడు. అలా అంటే అంతకన్నా అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి పిలుస్తూ వరుస విశేషణాలు వేస్తున్నారు. పురజితే అని పిలిచారు. జిత్ అంటే గెలవడం. పురజితే పురత్రయమును గెలిచినటువంటి వాడా. ఒకానొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఈ భూమి మీద ఉదయించాడు. ఆ తారకాసుర సంహారం జరగాలి అంటే ఒక్క పరమశివుని యొక్క కుమారుడైతే తప్ప సాధ్యం కాదు. అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవిస్తే తప్ప తారకాసుర సంహారం జరగలేదు. ఈ మధ్యకాలంలో మీరు వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో సుబ్రహ్మణ్య వైభవం అంతా వినే ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆగమనం తర్వాతే తారకాసుర సంహారం జరిగింది. తారకాసుర సంహారం అయిపోయిందిరా అమ్మయ్యా అనుకునేటప్పటికీ తారకాసురుడికి 3 కుమారులు. అందులో పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవ వాడి పేరు విద్యున్మాలి, మూడవ వాడి పేరు కమలాక్షుడు. ఇందులో వరుస క్రమంలో అందరికన్నా పెద్దవాడు పెద్దన్నగారు తారకాక్షుడు, రెండవ అన్నగారు అంటే రెండవ పుట్టుక ఉన్నవాడు కమలాక్షుడు, మూడవ వాడిగా పుట్టినటువంటి వాడు విద్యున్మాలి. ఇది వరుస క్రమం. ఈ 3 చూశారు. తండ్రి తారకాసురుడు చచ్చిపోయాడు. అందుకే ఎన్ని భోగాలు వాడి దగ్గరున్నా, దేవలోకమే స్వాధీనం చేసుకున్నా ఉండడానికి శరీరం అంటూ ఉంటే కదా, శరీరానికి బలం ఉంటే కదా భోగం అనుభవించడం. ఎన్నుంటే ఎవడికి కావాలి? శరీరము ఉండదు, బలము ఉండదు, ఎందుకవి ఏమనుభవిస్తావు? అందుకే వీళ్ళు 3 ఏం చేశారంటే చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. అంత తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వడం బ్రహ్మగారికి ఉండేటటువంటి కర్తవ్యం. అందుకని బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. వాళ్ళు అన్నారు, మాకు మృత్యు ఉండకూడదు, మా అంతటి బలవంతుడు ఈ భూమి మీద ఉండకూడదు. ఆయన అన్నాడు, ఇది పొసగదు, ఇది మర్త్యలోకం, ఇక్కడ పుట్టినవాడు చచ్చిపోయి తీరాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. కాబట్టి ఇంకొక మాట అడగండి, చచ్చిపోకుండా ఉంటానన్న వరం ఇవ్వడం కుదరదన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, బ్రహ్మగారిని బుట్టలో పెట్టచ్చని మాకు మయుని చేత నిర్మింపబడినటువంటి, మయుడంటే దేవశిల్పి, మయుని చేత నిర్మింపబడినటువంటి 3 పట్టణములు కావాలి. ఆ 3 పట్టణములలో ఒకటి బంగారము చేత నిర్మింపబడాలి, ఇంకొకటి వెండి చేత నిర్మింపబడాలి, ఇంకొకటి కఠినమైన ఇనుము చేత నిర్మింపబడాలి.
సమస్తమైనటువంటి భోగములు అనుభవించడానికి కావలసినటువంటి ఉపకరణములన్నీ కూడా ఆయా పట్టణముల యందు ఉండాలి. ఆ పట్టణములు ఎప్పుడు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. అవి తిరుగుతుంటే మేము అలా వాటిలో తిరుగుతూ ఈ భోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా కాలం గడిపేస్తాం. మా అంత బలవంతుడు లోకంలో ఎవరు ఉండకూడదు, మేము ఇంద్రాదుల్ని కూడా ఓడించి దేవతల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. మరి ఎలా చచ్చిపోతామంటావా? మేము వరం అడుగుతాం, ఆ వరం నిజమైతే అప్పుడు మేము చచ్చిపోతాం. 1000 దివ్య వర్షములు పూర్తవ్వాలి. 1000 సంవత్సరాలంటే మన లెక్కలో సంవత్సరాలు కావు. దివ్య వర్షములంటే మనకొక సంవత్సరం అయితే అది ఒక 1000 సంవత్సరాలు అనుకోండి. అటువంటివి 1000 దివ్య సంవత్సరములు పూర్తయిపోవాలి. అంతకాలము మేము ఉండాలి. ఉన్న తరువాత ఈ 3 పట్టణములు ఒక్కసారి ఒకే సరళ రేఖలోకి, ఒక వరుస క్రమంలోకి వచ్చి నిలబడతాయి. ఈ 3 పట్టణాలు ఏవి? బంగారుపురము, వెండిపురము, ఇనపపురము ఒకే వరుస క్రమంలోకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే 1000 దివ్య వర్షములు పూర్తయినటువంటి మరునాటి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో ఈ 3 పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినటువంటి కొద్దిసేపట్లో పుష్కళావర్తక మేఘములు వర్షాలు కురిపిస్తూ ఉంటాయి. పుష్కళ మేఘములు, ఆవర్తక మేఘములు, మేఘములు 9 రకాలుగా ఉంటాయి. అందులో పుష్కళ మేఘములు, ఆవర్తక మేఘములు అని 2 రకాలు. పుష్కళ మేఘములు వర్షం కురిపించవు, విపరీతమైనటువంటి గాలిని సృష్టిస్తాయి. ఆ గాలికి చెట్లు మొదలైనటువంటివి కూడా పడిపోతాయి. విపరీతమైన నష్టం సంభవిస్తుంది. కొద్ది వర్షం పడుతుంది, అది పెద్ద పెద్ద రాళ్ల వడగళ్లతో పడుతుంది ఆ వాన. అది ప్రమాదకరమైన వర్షం. దాన్ని పుష్కళ వర్షం అంటారు. ఆవర్తక వర్షం అనే ఒక వర్షం ఉంటుంది. ఆ వర్షం గాలి చాలా తక్కువగా ఉంటుంది, కుండపోత కింద కురుస్తుంది నీరు. ఆ ఆవర్తక మేఘములు సకాలంలో కురవవలసిన సమయంలో కురిస్తే భూమి సస్యశ్యామలమవుతుంది. పుష్కళ ఆవర్తక రెండూ కలిసి వచ్చాయనుకోండి, సర్వనాశనం అయిపోతుంది. ఎందుచేత అంటే ఒక పక్క వృష్టి, ఒక పక్క విపరీతమైనటువంటి గాలి వడగళ్ళు. ఈ రెండిటి చేత ఆ వర్షాలు కానీ కురిస్తే సంతోషిస్తాము అని చెప్పడానికి ఆధారం ఉండదు, నష్టమే ఉంటుంది. అటువంటి పుష్కళావర్తక మేఘములు వర్షం కురిపిస్తూ విపరీతమైనటువంటి గాలి వెయ్యాలి. అటువంటి వర్షం పడుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఎవరుంటాడో ఆ దేవతా సార్వభౌముడు పూర్వం సృష్టిలో లేనటువంటి ఒక రథాన్ని ఎక్కాలి. ఆ రథం మీద ఆయన ఎక్కి ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ పట్టుకోనటువంటి ధనస్సు ఒకటి పట్టుకోవాలి. ఒక్క బాణాన్నే ప్రయోగించాలి. ఆ ఒక్క బాణం ఇంతకు ముందు సృష్టిలో ఉన్న బాణం కాకూడదు. అటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి మా మీదకి విడిచిపెట్టాలి. అది ఎంతసేపు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిజిన్ ముహూర్తంలో మేము 3 పట్టణములు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు అలా బాణం విడిచిపెడితే అప్పుడు మేము చచ్చిపోతాం. ఆ సమయం దాటిపోతే మళ్ళీ 1000 పుష్కర దివ్య సంవత్సరాలు అవ్వాలి. ఆ తర్వాత చూడాలి. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇక వాళ్ళకి చావేది 1000 దివ్య వర్షములు గడవాలి. భయంకరమైనటువంటి కృత్యములు మొదలుపెట్టారు. దేవలోకానికి వెళ్ళారు, దాడి చేశారు, ఇంద్రాది దేవతల్ని బంధించారు, సమస్తమైనటువంటి సుఖములను వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వలేదు. ఆఖరికి వాళ్ళని చంపడానికి కావలసినంత పాపం ఏర్పడడానికి ఎంతో పెద్ద ప్రయత్నం చేయవలసి వచ్చింది. చిట్ట చివరికి మధ్యలో పెద్ద కథ నడిచిన తర్వాత, ఇప్పుడు త్రిపురాసుర సంహారం అంతా ఎక్కడవుతుంది? నేను మధ్యలో పెద్ద కథ నడిచిన తరువాత 1000 దివ్య వర్షములు పూర్తయి ఈ 3 పట్టణములు, బంగారు పట్టణము, వెండి పట్టణము, ఇనప పట్టణము 3 ఒక్క చోటికి వచ్చి చేరినటువంటి సమయంలో బంగారు పట్టణంలో తారకాక్షుడు ఉంటాడు, వెండి పట్టణంలో కమలాక్షుడు ఉంటాడు, ఇనుప పట్టణంలో విద్యున్మాలు ఉంటాడు. ఈ 3 పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు అపూర్వమైన రథమెక్కాలి. ఎవరు దేవతా సార్వభౌముడు? పరమశివుడే దేవతా సార్వభౌముడు. అందుకే శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు.
కాబట్టి పరమశివుణ్ణి త్రిపురాసుర సంహారం చేయమని అడిగారు. తప్పకుండా చేస్తాను, లోకాల్ని రక్షించడానికి వస్తాను. కానీ సృష్టిలో ఇంతకు పూర్వం లేనటువంటి రథం ఉండాలి కదా, దాని మీద కదా నేను ఎక్కి రావాలి, అటువంటి రథం ఉన్నదా అని అడిగాడు. వెంటనే ఈ భూమినంతటినీ రథం చేశారు. సూర్యచంద్రులిద్దరినీ చక్రాలు చేశారు. ద్వాదశాదిత్యుల్ని 12 ఆదిత్యుల్ని తీసుకొచ్చి సూర్య చక్రానికి 12 ఆకులు చేశారు. 16 చంద్రకళల్ని తీసుకొచ్చి చంద్రుడనబడేటటువంటి చక్రానికి 16 ఆకులు చేశారు. ప్రణవాన్ని, ఓంకారాన్ని కొరడా చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిని చేశారు. 4 వేదములను గుర్రాలు చేశారు. సరస్వతీదేవిని దానికి పెద్ద ఘంట చేశారు. మేరు పర్వతాన్ని ధనస్సుని చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారిని చేశారు. దేవతా సార్వభౌముడైనటువంటి పరమేశ్వరుడు ఆ రథం ఎక్కి బయలుదేరాలన్నారు. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ రథం ఎక్కాడు. దేవతా సార్వభౌమ పరమశివ జయహో అని దేవతాగణాలన్నీ కీర్తించాయి. రథం బయలుదేరాలి. పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించినటువంటి కారణం చేత 4 వేదములు గుర్రాలుగా ఉన్న, బ్రహ్మగారు ఆ రథాన్ని తోలగలిగినటువంటి వాడిగా ఉన్న, ప్రణవం చేతిలో కొరడాగా ఉన్న, ఆ రథాన్ని లాగవలసినటువంటి గుర్రాలు వేదాలు లాగలేకపోయాయి. పరమశివుణ్ణి వేదాలు మాత్రం ఎక్కడ వహించగలవు. కాబట్టి ఆ గుర్రాలు వెళ్ళలేక చతికిల పడిపోయాయి, కింద పడిపోయాయి. ఆ కింద పడిపోయినటువంటి గుర్రాలను చూచి రథం ముందుకి వెళ్ళడం లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే శ్రీ మహావిష్ణువు గబగబా పరిగెత్తుకొచ్చారు. అయ్యో, 4 వేదాలు కింద పడిపోయాయి, ఇలా అయితే ఈ రథం ఎలా నడుస్తుంది, ఈ రథం నడవకపోతే త్రిపురాసుర సంహారం ఎలా అవుతుంది. అందుకని ఆయన వచ్చి ఈ 4 వేదములను పక్కన పెట్టి తానే గుర్రాలుగా మారి ఆ రథాన్నంతటినీ కూడా పైకి జాగ్రత్తగా ఎత్తి మోకాళ్ల మీద ఆ రథాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక మాట చెప్తారు. బాణత్వం అని శ్రీ మహావిష్ణువు పరమశివుని విషయంలో ఎంత సేవ చేశాడంటే, ఆయన యొక్క రథానికి కట్టబడినటువంటి గుర్రములు నేల మీద ఒరిగిపోయి వేదములే ఆయన కూర్చుంటే భరించి రథాన్ని లాగలేకపోతే, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం తధౌ త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిన చేత్కో వా తదన్యోధికః అన్నారు శ్లోకంలో. బాణత్వం తర్వాత చెప్తాను. బాణత్వం వృషభత్వం, పరమశివుణ్ణి నందీశ్వరుడు వహిస్తాడు. తాను ఎద్దు రూపాన్ని పొంది వేదములు రథాన్ని లాగలేకపోతే ఆ వేదాల్ని పక్కన పెట్టి తాను ఎద్దు రూపంతో, నందీశ్వర రూపంతో రథాన్ని పైకెత్తారు. బాణమయ్యారు ఒకప్పుడు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం, పరమశివుని యొక్క పాదములను చూడడం కోసమని, పాదదర్శనం కోసం వరాహ రూపంలో, పంది రూపంలో భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి దేవాలయాలకు ప్రదక్షిణం చేస్తుంటే వెనక గోడ మీద ఉంటుంది ఆవిర్భావ లింగం అని. ఆ లింగం వంక చూస్తే లింగం పైన ఒక హంస ఉంటుంది. లింగం పూర్తవదు, ఇలా మధ్యలో చింపినట్టుంటుంది. ఎప్పుడైనా శ్రీకాళహస్తి ఎడితే చూడొచ్చు. వెనక గోడ మీద కింద ఒక పంది వెడుతూ ఉంటుంది. లింగం పూర్తవదు, చింపినట్టుంటుంది. అంటే ఆయనకి పాదాలు దొరకలేదు, బ్రహ్మగారికి శిరస్సు కనపడలేదు, అనంతముగా వ్యాపించి ఉంది ఆ శివలింగం. దాన్ని ఆవిర్భావలింగం అంటారు. కాబట్టి ఒకప్పుడు పంది రూపాన్ని ధరించి పరమశివుని యొక్క పాదాలు పట్టుకోవడానికి, పాదాలు చూడడానికి విష్ణువు కిందకెళ్ళారు. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖిత, ఒకప్పుడు మోహిని రూపాన్ని ఎత్తి పరమశివుణ్ణి సంతోషపెట్టారు. సఖిత మృదంగ వహత, సాయంకాలం ప్రదోషతాండవం జరుగుతుంటే చేతిలో మధ్యలో పట్టుకుని వాయిస్తూ ఉంటారు విష్ణువు. మృదంగ వహత చేత్యాది రూపం తధౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒక దక్షిణ దేశంలో ఇప్పటికీ నేత్రార్పణేశ్వరుడు అని ఆ దేవాలయం తమిళనాడులో ఉంది. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చెయ్యాలని. 1000 తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివసహస్రంతో పూజ చేస్తున్నాడు. 999 నామములు అయిపోయాయి. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానం అయిపోయేటట్టు చేశాడు.
వెయ్యో నామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు. పూజ మధ్యలో మాట్లాడకూడదు, పిలవకూడదు. పూజ చేస్తూ చేస్తూ ఎవరినైనా పిలిచాను అనుకోండి, నేను అప్పటి వరకు ఏ పూజ చేశానో అది వారి ఖాతాలోకి ఎడుతుంది. అందుకే పూజ మధ్యలో మాట్లాడరు. పూజ మధ్యలో మాట్లాడవలసి వస్తే, ఏదైనా పిలవవలసి వస్తే చిటిక వేస్తారంతే. చిటిక వేస్తే ఎవరైనా వచ్చేటట్టుగా ఉండాలి దగ్గరలో. తప్పించి పూజ మధ్యలో పిలుస్తూ ఉండడం, పూజ మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండడం, ఉపన్యాసాల మధ్యలో ఫోటోలు తీస్తూ ఉండడం, ఇవన్నీ అర్థం లేని విషయాలు. ఎందుకు వచ్చామో అది మరిచిపోయి అక్కర్లేని పనులు చేస్తూ ఉండడం. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖితామృతంగవహతాతేత్యాది రూపం దధౌ. ఆయన శ్రీ మహావిష్ణువు మధ్యలు పట్టుకుని వాయించి ఒకప్పుడు పరమశివుని యొక్క తాండవంలో సహకారం చేశాడు. ఒకరోజు ఏమిటి, ప్రతిరోజు సంధ్యావేళలో ఆయన తాండవం చేస్తూ ఉంటే ఈయన మృదంగం వాయిస్తూ ఉంటారు. వెయ్యో తామర పువ్వు తక్కువైపోతే చూశాట, ఓహో పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు. నా కళ్ళు తామర పూలలా ఉంటాయని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు కదా, రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు, తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు. కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, ఇంత భక్తితో ఇన్ని మాటలు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధభాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం. అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు. ఆ కారణం చేతనే ఇప్పటికీ మీరు హైదరాబాద్ ఫిలిం నగర్ దేవాలయంలో చూస్తే ఆ హరిహర స్వరూపం అద్భుతంగా ఉంటుంది. అసలు నేను నిక్కచ్చిగా మీతో ఒక రహస్యం చెప్పాలి అంటే, విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, ఇద్దరు ఉండరు. అందుకే అమ్మవారికి అలంకార ప్రియత్వం, విష్ణువుకి అలంకార ప్రియత్వం. విష్ణువు అవతారం తీసుకుంటారు, అమ్మవారు అవతారం తీసుకుంటుంది. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువే అమ్మవారిగా, అమ్మవారే విష్ణువుగా ఉంటారు. నారాయణి నారాయణ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ ఒక్కసారే పుడతారు. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుడుతుంది. ఇద్దరిది ఒకే తత్వంతో ఉంటారు. ఇద్దరూ ఒక తత్వం. అంతవరకు ఎందుకండి, ఒక్క మాట చెప్తా మీరు పట్టేసుకుంటారు. పిల్లలు ఎవరికి పుడతారు, ఆడవాళ్ళకా మగవాళ్ళకా? విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారంటే అర్థం ఏంటంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉన్నది అని గుర్తు. అందుకే శివకేశవుల మధ్యకెళ్ళకరా, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిన పాపం వస్తుందని. కాబట్టి శివుడి గురించి చెప్పి విష్ణువుని నిందించడం, విష్ణువు గురించి చెప్పి శివుడిని నిందించడం మహాపరాధం. అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి అంత ప్రయత్నం చేసి పూజించినటువంటి విష్ణువుకి శరీరంలో సగభాగం ఇచ్చాడు పరమశివుడు. భార్యాత్వమార్యాపతే, ఆర్యా మహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును పొందినటువంటిది శ్రీ మహావిష్ణువే. అటువంటి విష్ణువు త్రిపురాసుర సంహార కాలమునందు 4 వేదములు పరమశివుడెక్కిన రథానికి పూంచబడి, ఆ రథములు శివుడెక్కిన రథాన్ని లాగలేక కూలిపోతే విష్ణువు నందిస్వరూపంతో వచ్చి ఆ రథాన్ని పైకెత్తి ముందుకు లాగారు. రాక్షస సంహారం చేసి లోకాల్ని నిలబెడతాడు మహానుభావుడు. విష్ణువు అంటే ధర్మాన్ని నిలబెడతాడు ఆయన. అందుకని ఆయన ఆ రథాన్ని ముందుకు లాగాడు. ముందుకు లాగితే రథం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకి వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ త్రిపురాసురుల్ని సంహారం చెయ్యవలసి వచ్చింది. సంహారం చెయ్యవలసి వస్తే ఆయన మేరు పర్వతాన్ని, మేరు పర్వతం అంటే అది బంగారు కొండ, ఆ బంగారు కొండనంతటినీ కూడా చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు. అందుకే పరమశివుడు ధనస్సు పట్టుకుంటే లోకములన్నీ గజగజ వణికిపోతాయి. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని ప్రారంభమవుతుంది రుద్రాధ్యాయం. అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి ధనస్సుకి నమస్కారం, ఆ బాణాలకి నమస్కారం. మీరు ఆ ధనస్సుని మా ఎదురుగుండా పట్టుకుని మా మీద బాణప్రయోగం చేయకండి అంటారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి దానికి వింటినారిని చేశారు. చేసి ఇప్పుడు అపూర్వమైనటువంటి బాణాన్ని ప్రయోగించాలి. ఎవరా అపూర్వమైనటువంటి బాణం? శ్రీ మహావిష్ణువే బాణరూపాన్ని పొందారు. అది ఒకరు కాదు, లింగపురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరన్మోక్తుమిహార్హసి అని అడిగారు. అయ్యా శివా, నీ 3వ కంటి మంట చేత త్రిపురమలను కాల్చేస్తున్నావు.
మాకు ఎప్పటినుంచో ఓ కోరికుంది, నీ చేతితో నువ్వు మమ్మల్ని స్పృశించాలని. అందుకని బాణమై వచ్చి నీ చేతిలో నించున్నాం. ఎవరెవరు? సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ. సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు కలిపి ఒక బాణరూపాన్ని పొంది ప్రార్థన చేశారు. అయ్యా, నువ్వు నీ చేతి చివర పట్టుకుని నీ శక్తినంతటినీ మా యందు పెట్టి ఆదిశేషుణ్ణి వింటినారిగా చేసుకుని ఆకర్ణాంతము సంధించి విడిచిపెడితే నీ శక్తితో వెళ్ళి త్రిపురమలను కొట్టాలని మా కోరిక. నువ్వు నీ మూడో కంటి మంటతో కాల్చేస్తే ఎలా? మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని ముట్టుకో, నీ చేత్తో ముట్టుకుని సంధించు బాణాన్ని అడిగారు. విచిత్రం ఏమిటంటే ఆయన బాణాన్ని సంధిద్దామని ప్రయత్నిస్తే బొటనవేలు బాణం మీద ఎటు పట్టుకున్నా పైకి కిందకి వెడుతోంది. ఏమిట్రా, కాలం దాటిపోతోంది, ఈ బాణం విడిచిపెడదామంటే వేలు అటు ఇటు కదులుతోంది, ఏమిటి చమత్కారం అని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ, నన్ను బాణం వేయకుండా చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, కానీ లోకానికి ఒక మర్యాద నేను కదా నేర్పవలసిన వాణ్ణి. నేనే మర్యాద తప్పితే లోకానికి మర్యాద ఎలా తెలుస్తుంది? అందుకని బాణం మీద బొటనవేలు నిలబడకుండా చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు. గణపతి పూజ చేయలేదు అని రథం దిగి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశాడు. విఘ్నేశ్వర పూజ ఎంతో చమత్కారం ఉంటుంది. విఘ్నేశ్వరుడికి పూజ అంతా సశాస్త్రీయంగా చేయకపోతే నిలబడి కొబ్బరికాయ ఠామ్మని నేలకేసి కొట్టడమే. ఆ ముక్కలు పిల్లలు కానీ తీసుకుని వెళ్ళిపోయారా మహాసంతోషాన్ని పొందేస్తాడు విఘ్నేశ్వరుడు. అంటే రోడ్డు మీద కనబడ్డ దుకాణాలకన్నిటికీ దృష్టి తీసి కొట్టిన ముక్కలు తీసుకోకూడదు. విఘ్నేశ్వరుడు ముందు నిలబడి కొట్టిన కొబ్బరికాయ ముక్కలు పిల్లలు తప్పకుండా తీసుకుని తినాలి. కాబట్టి వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి రథం ఎక్కాడు. బాణం మీద బొటనవేలు నిలబడింది. ఒక్క బాణాన్ని ప్రయోగించాడంతే. ఆ బాణము చేత ఈ త్రిపురములు కూడా దగ్ధమైపోయి నేల మీద పడిపోయి 3 పురములను కాల్చినవాడు కాబట్టి త్రిపురారి అని పేరు వచ్చింది ఆయనకి. లోకాలనన్నింటినీ రక్షణ చేశాడు. ఇది బాహ్యం, త్రిపురములను సంహరించాడని. ఆంతరం అసలు త్రిపురాసుర సంహారం ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఏమిటా సంహారం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మహాకారణ శరీరం మీద ఆధారపడతాయి. స్థూల శరీరం అంటే పైన ఉండేటటువంటి శరీరం, అది సప్తధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో తయారవుతాయి శరీరాలు. పైనంతా చర్మంతో కప్పేస్తాడు అందంగా. రక్తము, అస్థి అంటే లోపల ఎముకలు ఉంటాయి. చర్మము, రక్తము, అస్థి, కొవ్వు, శుక్ల, మేధ మొదలైన 7 పదార్థములతో ఈ శరీరము తయారై ఉంటుంది. దీన్ని స్థూల శరీరం అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే యథార్థానికి గతంలో చేసుకున్న పాపాన్ని, పుణ్యాన్ని, సుఖము, దుఃఖము అన్న 2 పేర్లతో అనుభవించడానికి ఈ శరీరం వస్తుంది. ఇది లేదనుకోండి, నేను గత జన్మలో కుక్కని కొట్టిన పాపం ఎలా పోతుంది? నా కాలు కూడా నెప్పిడితే ఆ పాపం అక్కడతో పోతుంది. అలా బాధ పెట్టడం కోసం ఈ శరీరం వస్తుంది. ఇది మంచి సుఖాలు అనుభవించిందనుకోండి, గత జన్మలలో చేసుకున్న పుణ్యాలు పోతాయి. పుణ్యాన్ని పోగొట్టడానికి, పాపాన్ని పోగొట్టడానికి శరీరం వస్తుంది. అందుకే మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుణ్యాలు చేసుకుంటూ ఉండాలి. పాపం చేయకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇది స్థూల శరీరం. దీని లోపల ఒక శరీరం ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది మనస్సు. దానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. అది ఇంద్రియముల యొక్క శక్తులతో అనుసంధానమై లోపల సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. మనస్సు అంటే కంటి లోపల ఉన్న రెటీనా కనపడుతుందేమో కానీ మనసుని ఎక్స్రే తీసి చూపించండి అంటే కనపడదు. అది సంకల్ప వికల్ప సంఘాతము అంది శాస్త్రం. సంకల్పము అంటే ఓ ప్రతిపాదన తెస్తూ ఉంటుంది, వికల్పము చెప్పిన దాన్ని వదిలేస్తూ ఉంటుంది. నిద్ర లేచాననుకోండి, ప్రారంభమైపోతాయి అంతే సంకల్పాలు. ఇవాళ ఏం చెయ్యాలి? ఇవాళ పెద్దాపురంలో సాయంకాలం శివానంద లహరి ప్రారంభం, అది గుర్తొస్తే మంచిదే. పొద్దున్నే భగవంతుడి గురించి ఆలోచన వచ్చినట్టు. ఏదో నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, అది అవుతుందా, దానివల్ల నాకు 100 రూపాయలు కలిసి వస్తాయా, దిక్కుమాలిన ఆలోచనలు మొదలు. ఇది అయిపోతుంది. అయ్యో అంతకన్నా ముఖ్యమైన పని ఉంది, ఆధార్ కార్డు కోసం వెళ్ళాలి, అదో పని, అదోటి గుర్తొస్తుంది. ఇలా ఒకటి చెప్తుంది, ఇంతకన్నా ముఖ్యం ఇది చెయ్యాలి, ఏదో ఆలోచిస్తూ వదిలేస్తుంది. ఇంకోటి చెప్తుంది, వదిలేస్తుంది. అది మనస్సు. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఇదో చమత్కారంగా ఉంటాయి. అదో ఆలోచన చెప్తుంది. బుద్ధి ఒప్పుకుందనుకోండి, సరే చేద్దాం అందనుకోండి. చిత్తము వ్యూహాన్ని చెప్తుంది. సాయంకాలం పెద్దాపురం శివానంద లహరి చెప్పడానికి వెడదాం,
అని మనసు అందనుకోండి, తప్పకుండా చెయ్యి, మంచి పని, అటువంటివి చెయ్యాలి అందనుకోండి బుద్ధి. ఎలా చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళి నేను ఏ శ్లోకంతో మొదలెట్టాలి? దీనికి వ్యూహకర్త చిత్తం. ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు నేనే చెప్పిందట్టు భగవంతుడు చెప్పించాడు రా అందవు, నేనే చెప్పాను అంటుంది అహంకారం. ఈ నాలుగిటిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. పైకి కనపడవు, లోపలుండి పనిచేస్తాయి. ఈ నాలుగు కూడా దేని మీద, అవి కూడా బడలిపోతాయి. బడలిపోయినప్పుడు మళ్ళీ శక్తిని పొందడానికి దేని మీద ఆధారపడతాయంటే కారణ శరీరం మీద ఆధారపడతాయి. కారణ శరీరమే భగవంతుడు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. తెల్లవారు లేస్తే చెప్తున్నాం కదా, వడ్డుగింజ చివర ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే నాభ్యాము పరితిష్టతి. ఎవరి బొడ్డులో వాళ్ళు చిటికిన వేలు పెట్టుకుని ఇలా పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ యోగ కమలం ఒకటి ఇలా కిందకి విచ్చుకుని ఉంటుంది. అదే ఆపరేషన్లు చేస్తే దొరికేది కాదు అది. ఆ కమలములకు చివర చిన్న బొడ్డు గింజ గీత అంత చిన్న చొక్క ఒకటి ఉంటుంది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ. దాని మధ్యలో మళ్ళీ ఓ చిన్న చొక్క ఉంటుంది నలుసులా, అది వెలిగిపోతూ ఉంటుంది. తస్య భాష, ఆ కాంతి ఉందే అది ఊర్ధ్వమూల మతస్య, ఈ పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి పడితే కన్ను పనిచేస్తుంది, కాంతి పడితే చెవి వింటుంది, కాంతి పడితే ముక్కు వాసన చూస్తుంది. కన్నాలున్న కుండ దీపం మీద పెడితే ఆ దీపపు కాంతి కన్నాల్లోంచి కొట్టినట్టు కారణ శరీరము యొక్క శక్తి వలన ఇవన్నీ పనిచేస్తాయి. అది భగవంతుడు. ఆయన చిన్న వెలుతురు రూపంలో లోపల ప్రకాశిస్తూ ఉంటాడు. సబ్రహ్మ శివ హరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్. ఏ పేరు పెట్టి పిలిచి దాంతో సంబంధం లేదు. పేర్ల కోసం కొట్టుకు చచ్చేటటువంటి లోకం ఇంకోటి ఉంటుంది, దాని గురించి కాదు నేను చెప్పేది. పేరుతో సంబంధం లేకుండా తత్వం గురించి పాకులాడేవాళ్ళు ఉంటారు. తత్వం గురించి పాకులాడినప్పుడు పేరు వలన ప్రయోజనాలు ఉండవు. అది గమ్మత్తు. ఒకడు చెరువు దగ్గరికి వెళ్ళాడు, చెరువుకి 4 గట్లు. ఇట్నుంచి ఒకటి దిగి నీళ్లు దాగి ఎక్సలెంట్ వాటర్ అన్నాడు, మంచి వాటర్ అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంకోటి అవతల వైపు ఒడ్డు నుంచి దిగాడు, అచ్చాపాని అన్నాడు, మంచి నీళ్లు అని హిందీలో అన్నాడు. ఇంకోటి అటు దిగాడు, ఆక్వా అన్నాడు, అది మంచి నీళ్లు అన్నాడు. ఇంకోటి ఏదో ఇటు నుంచి దిగాడు, ఇంకో భాషలో ఏదో అన్నాడు, లేకపోతే శుద్ధ జలం అన్నాడు, మంచి నీళ్లు అన్నాడు. ఇప్పుడు నిజానికి మీరు ఏ పేరు చెప్పకుండా తాగారనుకోండి, దాహం తీర్చదా? ఏ పేరు చెప్పకపోయినా తీరుస్తుంది. అది దాని తత్వం, అది నీటి యొక్క లక్షణం అది. అలాగే భగవంతుడికి పేరు పెట్టి పిలవడం ఎందుకంటే మన ప్రీతిని ఆవిష్కరించడానికి, అంతేకాని పేర్ల దగ్గర రూపాల దగ్గర ఆగిపోయి కొట్టుకోవడానికి కాదు. కాబట్టి సబ్రహ్మ శివ హరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే అంది వేదం. ఆయనని నువ్వు ఏ పేరు పెట్టి పలుకుతాడు. ఆయన లోపల అసలు స్వరూపం కాంతి. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెయ్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానకు విభుతలంతు అంటారు. ఈ కారణ శరీరమైనటువంటి భగవానుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన ఉంటే ఒక లక్షణం ఉంటుంది, గంట మోగాలి. ఎప్పుడైనా దేవాలయం తలుపులు తెరిచారనుకోండి, ముందు గంట వాయిస్తాడు. పూజ మొదలుపెట్టారనుకోండి, ముందు ఘంటానాదం చేస్తారు. గంట మోగించితే దేవతలకు పిలుపు, గంట కొడతారు. గంట ఎప్పుడు ఆగిపోతుంది? భగవద్ దర్శనం ఆగిపోయిందనుకోండి, గంట ఆగిపోతుంది, తాడు పెట్టి స్తంభానికి కట్టేస్తారు. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అనాహతము, ఒకరి చేత ఆపబడేది కాదు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ముందుకి వెనక్కి గంట మోగుతూ ఉంటుంది. ఎంతకాలం? ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతకాలం. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఊపిర్లు లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు అని ఇస్తారు ఆయుర్దాయం, ఇన్ని ఏళ్ళని ఇవ్వరు. ఆ ఊపిర్లని వాడుకోవడం మీద ఉంటుంది. ఆ ఊపిర్లు తొందరగా వాడాడు అనుకోండి, ఆయుర్దాయం అయిపోతుంది. అందుకే శాస్త్రం అంతా దేని మీద ఉంటుందంటే ఊపిరిని జాగ్రత్తగా తీస్తారు తప్ప ఉద్వేగంతో ఉండవద్దు. తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారంటే, కోపంగా ఉన్నవాడు విచ్చలవిడిగా ఉన్మాదంతో ఊపిరి తీసేస్తాడు కోపంతో, తన ఆయుర్దాయమే పోతోంది. కాబట్టి ఆ ఊపిరిలో ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క పెట్టుకున్న వాడికే చిత్రగుప్తుడని పేరు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు కడతాడు. కట్టి అయిపోయింది ఊపిరి అన్నప్పుడు ఠక్కుని దూకేస్తాడు. అలా దూకేశాడు అనుకోండి, శివము శవం అయిపోతుంది. అప్పుడు
శివం అంటే మంగళప్రదం. ఆయన వెళ్ళిపోయాడు శవం. ఆయన ఉన్నంతసేపు అనాహతం ఆగకూడదు, కొట్టుకుంటుంది. ఆయన దూకేశాడు, ఆగిపోతుంది. లబ్బన్నది డబ్బనకపోవచ్చు, డబ్బన్నది లబ్బనకపోవచ్చు. లబ్బకి డబ్బకి మధ్యలో ఆయన వెళ్ళిపోవడం ఉంటుంది. ఆయన వెళ్ళిపోతే ఆగిపోతుంది. కాబట్టి అసలు అనుగ్రహం అంతా ఎవరిది? ఆయనది. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడే ఉన్న పరమాత్మకి కారణ శరీరం అని పేరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడే త్రిపురములు. ఈ త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు? అమ్మవారికి. అంటే అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు. కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది. ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఆయనకి 2 కన్నులు మూస్తే సూర్యచంద్రులు కనపడలా. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు. నువ్వు సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు. కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి. ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది ఆ పరమశివుడి గురించి. చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని, భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ. ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు.
శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగ పెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది, భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించింది. అన్నగారు అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్షమ్మ, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడికి అన్న బాధల్లో ఏమిటి, ఆ శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలన వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదు. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు, ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పిన శివమహాపురాణం. అటువంటి కుజుడు జాతకంలో కానీ దోషంతో ఉంటే, కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే, లగ్నం నుంచి కానీ చంద్రుడున్నటువంటి రాశి నుంచి కానీ శుక్రుడున్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు వచ్చి ఉంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూవరుల జాతకంలో. అప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసి ఉన్నంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. ఆ కాత్యాయని వ్రతం అన్ని చోట్ల చేయించడం, అన్ని చోట్ల సశాస్త్రీయంగా నడిపించడం అంత తేలిక విషయాలు కావు. ఇక్కడ ప్రత్యేకంగా శివానందలహరి జరుగుతోంది కాబట్టే ఈ వ్రతం ద్వారా పెళ్లి కాని ఆడపిల్లలందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆదివారం నాడు ఉదయం కాత్యాయని వ్రతాలు చేయించడానికి సంకల్పం చేశారు నిర్వాహకులు. ఆ కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్లి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అందుకే భాగవతంలో కూడా ఆ హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలి అంటే సైకతంతో కాత్యాయనీదేవి మూర్తిని చేసి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు. అమ్మా నీ యొక్క అనుగ్రహంతో మాకు కృష్ణుడు భర్త ఎగుగాక అని అడిగారు. కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు. మీరు కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి నాకు భార్యలవుతారన్నాడు. కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అంత గొప్ప కాత్యాయని వ్రతం. అటువంటి కాత్యాయని స్వరూపం
ఎప్పుడూ తపస్సులో ఉంటుంది. ఎవరి కొరకు అంటే భర్త కొరకు. ఆమె భర్త కొరకు ఎలా తపస్సు చేసి శివుణ్ణి పొందిందో అలాగే కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని ఆరాధన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యుడు, చక్కగా సంతోషంగా ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితం గడపడానికి యోగ్యమైనటువంటి వరుడు వచ్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాత్యాయని వ్రతం చేసినటువంటి ఆడపిల్లల్ని. అందుకు వెతుక్కుని కాత్యాయని వ్రతం చేస్తారు. ఇక్కడ కాత్యాయని వ్రతం జరుగుతోంది అని తెలిసి ఎక్కడో చెన్నై నుంచి శ్రీకాకుళం వరకు మా గోపాలకృష్ణ గారికి ఎన్ని ఫోన్లో, అయ్యా మాకొక్క స్థానం ఇస్తారా అని. ఎందుకని అంటే కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అందున శివానంద లహరి మధ్యలోకి వస్తోంది కాబట్టి కాత్యాయని శ్రేయసే, ఆమె చేసేటటువంటి తపస్సంతా కూడా ఎవరి కొరకు? పరమశివుని కొరకే. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే. సత్యాయ, పరమశివుడు సత్యస్వరూపుడు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఎప్పుడు ఉంటే నిత్యాయ అంటారు. సత్యాయ అంటే ఒకచోట ఉండేవాడు అని కాదు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి వాడెవరో వాడిని సత్యం అని పిలుస్తారు. సత్యం శివం సుందరం. ఆయన లేని చోటు ఉండదు లోకంలో. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉండేది శివుడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిచ శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది యజుర్వేదం. ఆయన బ్రహ్మాండము అంటారు. అండం అంటే గుడ్డు ఒక పక్కన ఎలా వంగి ఉంటుందో అలా ఈ ఆపాతాళ నభస్థలంత పాతాళం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అంతటా నిండిపోయి ఉండేటటువంటి రూపమునకే శివుడని పేరు. అందుకే ధూర్జటికి దర్శనమిచ్చాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బంబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగంలా కనపడి ఆ పైనుంచి దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున సముద్రం అయిపోయి ఆ మంచంతా దేవతలు పెట్టిన అగరవత్తుల పొగలై నక్షత్రాలన్నీ వాళ్ళు చేసినటువంటి పూజా పుష్పాలై నాకు ఈ బ్రహ్మాండం ఒక శివలింగంగా కనపడుతోందన్నాడు ధూర్జటి. కాబట్టి అంతటా నిండి నిబిడీకృతమై వ్యాపించిపోయి ఉంటాడు. ఆయన లేని ప్రదేశం ఉండదు. నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కొంచమో మేకపింటికయో. ధూర్జటి గుండెలు బాదుకుని అడిగాడు, నువ్వు అసలు ఎలా ఉంటావని చెప్పడం? ఏ రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో. ఆయన లేని చోటు చెప్పడం కష్టం. ఒకప్పుడు అర్జునుడు మహాశివరాత్రి నాడు అభిషేకం చేయాలని చెప్పి గబగబా బయటకు పరిగెడుతున్నాడు. కృష్ణుడు రథం దిగి వచ్చాడు. వచ్చి అర్జున ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి ఎడుతున్నాడు బావా, ఇవాళ మహాశివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. ఏమిటో శివాలయానికి ఎడితేనే శివలింగం ఉందా, శివుడు లేని చోటోటి ఉందా అన్నాడు. బావా శివలింగం ఉన్న చోట అయితే చూపించు అన్నాడు. పంచ పైకి తీసి మోకాలు చూపించాడు. మోకాల్లో శివలింగం కనపడింది. అభిషేకం చేశాడు. కాబట్టి నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపమోకాలో స్త్రీ చన్నో మరీ దారుణం. ఒకానొకప్పుడు ఒక మహారాజు వేశ్యాగృహంలో ఉండిపోయాడు. పరమశివభక్తుడు. ఏదో వెళ్ళిపోదాం అనుకున్నాడు. రాత్రి వేళ నిద్ర పట్టేసింది. తెల్లవారిపోయింది. మహాశివరాత్రి ఎక్కడ చూసినా అభిషేక మంత్రాలు వినపడుతున్నాయి. అయ్యయ్యో మహాపాపాత్ముణ్ణి, వేశ్యాగృహంలో ఉండిపోయాను, ఎలా అభిషేకం చేయడం? తల్లడిల్లిపోయాడు. చుట్టూ చూశాడు, ఎక్కడన్నా శివుడు మూర్తి కనపడుతుందేమో అని. చిత్ర విచిత్రమైనటువంటి చిత్రములన్నీ పెట్టింది ఆవిడ. శివలింగం కోసం మనసు ఆర్తి చిందిపోయింది, ఎక్కడ కనపడుతుంది శివుడని. వేశ్య నిద్రపోతోంది. ఆవిడ స్తన్యం వంక చూశాడు. శివలింగంలా దర్శనమైంది ఆయనకి. అంతే.
అక్కడ ఉన్నటువంటి నీటి పాత్ర తీసుకెళ్ళి నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకం చేశాడు. అందుకున్నాడు శివుడు. స్త్రీచన్నో మేకపింటికయు, అందుకే ఆచంటేశ్వరుడు అంటారు. చంటి సన్ను అన్న మాటతో వచ్చేటట్టుగా ఆచంటేశ్వరుడని పేరు ఆయనకి. మేకపింటికయో మరీ అన్యాయం. ఓ మేకలు కాసుకునేవాడు శివాలయంలో చూశాడు. ఒరే మనం కూడా వాళ్ళల్లా అభిషేకం చేస్తే బాగుంటుందిరా అనుకున్నాడు. అభిషేకానికి మంత్రం ఏమొచ్చు, పాపం ఏం రాదు, ఎలా వెళ్ళి చేస్తాడు అభిషేకం? ఆలోచిస్తూ కూర్చున్నాడు. మేకలు మేత మేస్తూ ఉండగా ఓ మేక పెంటికలు వదిలిపెట్టింది. అది గుత్తిగా వదిలిపెట్టింది. అది కింద పడి ఆ గుత్తిలో ఉన్న పెంటికలన్నీ భూమి మీద అటు ఇటు చల్లాచెదరగా పడ్డాయి. ఒకటి లేచి ఇలా నిలబడ్డంలో శివలింగంలా కనపడింది నల్లగా. అబ్బా ఇది శివలింగం అన్నాడు. గబగబా వెళ్ళి మేక పాలు పిండాడు. ఓ కుండ పట్టుకొచ్చి శివ 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 అంటూ పోశాడు. అతని భక్తికి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. మెచ్చుకుని కాటము అంటే మేక పింటిక, అందులోంచి శివలింగ రూపాన్ని పొందాడు. కాటేశ్వరుడు అంటే మోటుగా ఉంటుందని కోటేశ్వరుడు అన్నారు. భక్తికి మెచ్చుకుని పరమశివుడు ఒక మేక పెంటికలోంచి తాను ఆవిర్భవించిన రూపానికే కోటేశ్వరుడని పేరు. కోట్లున్నవాడని కాదు దాని అర్థం. కాబట్టి నిన్నే రూపముగా తలంతు మదిలో నీతి రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేక పెంటికయో. కుంచమో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకి శివుడు అంటే మహాప్రీతి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొలపాత్ర ఉంటుంది, ఆ బియ్యం అవి కొలిచేది పప్పులను, దాన్ని బోర్లించకూడదని. ఆయన ఏం చేసేవాడంటే ఎవరైనా వచ్చి అయ్యా ఏదో 1/4 కిలో ఆవాలు ఇవ్వండి అంటే కట్టిచ్చేసి మళ్ళీ ఇంకో బేరం వచ్చే లోపల ఈ పాత్రని తీసి ఈ కుంచాన్ని బోర్లించేవాడు. ఎవరికీ కనపడకుండా ఆ పక్కన బల్లెట్టి దాని మీద బోర్లించేవాడు. ఆ బియ్యం కాసిని తడిపి పక్కన పెట్టుకునేవాడు. శ్వేతాక్షతలు చాలుగా ఆయనకి, తెల్లటి బియ్యం చాలు. ఇది తీసి ఒక్కొక్కటి వేస్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అదే శివలింగం అని పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఇంకోళ్ళు ఎవరో వచ్చి అయా ఏదో కాశ ధనియాలి మళ్ళీ కట్టించేసేవాడు. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కొక్క గింజ తీసివేస్తూ పూజ చేసేవాడు. ఆఖరికి అందులోంచే ఆ శివుడు ఆవిర్భవించి శివలింగ స్వరూపాన్ని పొంది కలిపేసుకున్నాడు వైశ్యుడిని తనలో. కాబట్టి మేకపింటికయు ఏం చెప్పమంటావు ఈశ్వర, నీ రూపం ఇది, నువ్వు ఇక్కడ ఉంటావు, ఇక్కడే ఉంటావని చెప్పడం ఎలా కుదురుతుంది? ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్, అంతటా నిండి నిబిడీకృతమైపోయింది శివస్వరూపం. అది కానిది లేదు. కాబట్టి శంకర మిమ్మల్ని ఏమని పిలవను, ఎక్కడుంటారని చెప్పడం సాధ్యమవుతుంది? కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ, అన్ని లోకములు నిండి నివిడీకృతమైపోయినవాడా, ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా 3 లోకములు, ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలలోనూ నిండిపోయినటువంటి వాడు పరమేశ్వరుడు. చేరరాజు గారి కథ అని ఒక కథ చెప్తారు. ద్రవిడ దేశంలో ఇప్పటికీ అవయార కథలని ప్రఖ్యాతిగా చెప్తారు. ఒకప్పుడు అందరూ వెళ్ళి నది పొంగింది, దానికి గట్టు వెయ్యాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళి గట్టి వెయ్యాలన్నారు. పాపం అవ్వ ఉంది, ఆవిడ కుటుంబం, ఆవిడకి ఎవరున్నారు, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. పరమశివుడే వచ్చాడు. వచ్చి నాకు ఆకలేస్తోంది, ఏమైనా ఉంటే పెట్టవ్వా అన్నాడు. అంటే ఆవిడంది ఏమీ లేవు, తుంపులు ఉన్నాయ్యా అంది. పోనీ తుంపులే పెట్టన్నాడు. తుంపులంటే మీకు తెలుసా? అట్లు వేసినప్పుడు అట్టు చివరి భాగంలో కొంచెం ఇలా 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 రకరకాలైనటువంటి ఇది వచ్చి అట్టు తీసేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఊడిపోతాయి. దాన్ని అట్లకాడతో పక్కకి లాగేస్తారు. ఎర్రగా మంచి కరకరలాడుతూ ఉంటాయి. ఆ తుంపులు ఉన్నాయి అంతే. అట్లన్నీ తినేశారు వచ్చిన వాళ్ళు బాటసారులు. నాయన తుంపులు ఉన్నాయిరా, అట్లు లేవుంది ఆవిడ. పోనీ తుంపులు పెట్టావా అన్నాడు. ఆవిడ ఆ అట్లు చిరిగిపోయిన తుంపు ముక్కలు పెట్టింది. ఆ తుంపులు తిన్నాడు. తిని అవ్వా నేను ఎవరి దగ్గరైనా ఏమైనా పుచ్చుకుంటే ఉపకారం చేయకుండా వెళ్ళను, ఏం కావాలి నీకన్నాడు. అదిగో ఆ నది దగ్గర కట్ట వెయ్యాలి, కానీ నా ఇంట్లో ఎవరు మగాళ్ళు లేరు, నేను వెళ్ళి చేయలేను పెద్దదాన్ని, నా పనుకున వెళ్ళి కట్ట వెయ్యండి. ఆయన కట్ట వేయడం మానేసి పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు. అటుగా వచ్చాడు రాజుకి సంబంధించినటువంటి అధికారి. ఏమిరా నువ్వు వేయట్లేదేం కట్ట అన్నాడు. వీళ్ళందరూ వేస్తే నేను వేసినట్టే అన్నాడు. అంటే నువ్వు పని చేయకుండా కూర్చుంటావా అని రాజుగారిని పిలిచాడు. రాజుగారి కోపం వచ్చి కొరడా తీసి ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికి
తన రాజ్యంలో కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరి వీపు మీద వాత పడింది. అందరూ బాబోయ్ అని ఒక్కసారి అరిచారు, కుక్కలు పిల్లులు నల్లులు తల్లో పేలు కూడా. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన పరమశివుడు రా, మహానుభావుడు, ఈయన్ని కొరడాతో కొట్టానని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు రక్షించి ఆ నదికి వరదలు రాకుండా చేశాడు. ఇప్పటికీ అవయ్యారు కథలని తమిళ దేశంలో చాలా విశేషంగా చెప్తారు. ఆయన కానిది ఆయన లేనిది ఎక్కడుంది లోకంలో? అవయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తోంది. చేరరాజు సుందరమూర్తి వచ్చారు. వచ్చి మేము కైలాసానికి వెడుతున్నాం, నువ్వు వస్తావా అవయార్ అన్నారు. నేను విఘ్నేశ్వర పూజ చేసుకుంటున్నాను, మీరు వెళ్ళిపోందండి. వాళ్ళ యోగాశ్వాలు, దాని మీద వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయారు కైలాసానికి. ఈవిడ పూజ అంతా చేసి వినాయకుడిని అంది, వాళ్ళు వెళ్ళిపోయారు కైలాసానికి, నేను ఎలా వెళ్ళనంది. ఆయన అన్నాడు, బెంగెందుకు పెట్టుకుంటావు అని ఆ మూర్తిలోంచి తొండం బయటకు వచ్చి జాగ్రత్తగా ఇలా పట్టుకుని అవ్వయారిని ఇలా అన్నాడు. ఆవిడ వెళ్ళి కైలాసంలో కూర్చుంది. పరమశివుడు ఇలా కూర్చుంటే ఆవిడ ఇలా ఎదురుగుండా కూర్చుంది. ముఖం అటు పెట్టింది, పృష్ఠభాగం శివుడి వైపు పెట్టింది. ఇంతలో చేరరాజు సుందరమూర్తి వచ్చారు. అయ్యో 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 అయ్యో, శివుడికి పృష్ఠభాగం పెట్టి లోకానికి ముఖం పెట్టావు, తప్పు కదా, శివుడి వైపుకి తిరిగన్నారు. ఆవిడంది, పెద్దదాన్ని నేను ఎక్కడ తిరగలనాయా, మీరే తిప్పండి అంది. చేరరాజు సుందరమూర్తి వచ్చి అటు తిప్పి కూర్చున్న ఆవిడ్ని తిప్పుదామని ఇలా తిప్పారు. ఇలా తిప్పి ఇలా పూర్తిగా తిప్పితే కదా ఇటు తిరుగుతుంది, ఇలా తిప్పారు. ఇక్కడ సింహాసనంలో కూర్చున్న శివుడి సింహాసనం జర్రనట్టు వెళ్ళిపోయింది. అటు తిప్పారు అటు వెళ్ళిపోయింది, అటు తిప్పారు అటు వెళ్ళిపోయింది. ఆయన అన్నాడు, ఆవిడ్ని తిప్పకంటారా, నేను తిరుగుతున్నాను అన్నాడు. ఎందుకని ఆవిడకు ఒక నమ్మకం, శివుడు లేని చోటు ఇక్కడ ఉంది, అంతటా శివుడు ఉన్నాడని నమ్మింది ఆవిడ. అందుకే ఆవిడ ఎటుంటే శివుడు అటు తిరిగిపోయాడు. అది శివుడు అంటే, అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి మహానుభావుడు. కాబట్టి సత్యాయ, ఇది శంకరాచార్యుల వారి భావన. శివుడంటే కేవలం శివాలయంలో ఉన్నాడని మొదలుపెట్టాలి. విస్తారం అక్కడా ఇక్కడా కాదు, ఆయన లేని చోటు లేదు. నమస్ష్ప్యాయచ ఫేన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ, ఆఖరికి నీటి మీద ఉన్నటువంటి నురుగు, పడుతున్నటువంటి వర్షం, మెరుస్తున్నటువంటి మెరుపు, ఆకాశం, దొంగ దొంగ వడ్రంగి, ఆవు దూడ, ఆయన కానిది ఆయన లేనిది లేదు లోకంలో, అన్నీ ఆయనే. అటువంటి శివుడు ఎవరో, ఎవరు తగ్గిపోవడం ఉండదో, ఎవడు ఉండకపోవడం ఉండదో, ఎవడిని ధ్యానం చేస్తే వాడు మనం అవుతామో వాడు సత్యాయ. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆది కుటుంబినే. ఇప్పుడు నేను ఆ ఆది కుటుంబినే మొదలుపెట్టాను అనుకోండి, అర్ధనారీశ్వరతత్వం అంతా చెప్పాలి. ఆయన ఎందుకు ఆది కుటుంబి అయ్యాడో చెప్పాలి. ఎక్కడవుతుంది? చాలు, ఓ శ్లోకంలో ఓ పాదమైన సంతోషమే.